అవసరం వచ్చినా కానీ ఇక్కడ బిజినెస్లో సక్సెస్ ఉంది. సో ఈ బిజినెస్ని మీరు ఒక ప్యాషనేట్గా బిల్డ్ చేయగలిగితే, ఒక లైఫ్లో ఒక ధ్యేయంగా మీరు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే, అంటే మీరు జాబ్లో ఎంత జాబ్ కానీ మీరు ప్రొఫెషన్ కానీ ఏదైతే చేస్తున్నారో దాంతో పాటుగా పార్ట్ టైంగా చేయండి. సో ఒకటేసారిగా ఫుల్ టైం చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, అంత బిజినెస్ ఇక్కడ ఏమీ ఉండదు. ఒక లెవెల్ వరకు ఎప్పుడైతే క్రౌన్ యూసీడీ లెవెల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఫుల్ టైం తీసుకుని వర్క్ చేయొచ్చు. సో నేను పార్ట్ టైంగానే బిజినెస్ బిల్డ్ చేసిన ఈరోజు 16 లక్షల ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు కూడా ఈరోజు కూడా పార్ట్ టైంగానే బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో 2 కోట్లు వరకు సంపాదించేటోళ్ళు కూడా ఉన్నారు. మా గ్రేట్ అప్లైన్ లీడర్, సో మనకు ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఐడీస్ అంతా కలిపితే ఫ్యామిలీ బిజినెస్ అంతా కలిపితే ₹1 కోటి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆలోచించండి, ఇక్కడ రూఫ్ అంటూ లేదు, స్కై ఈజ్ లిమిట్. మీ స్కై అంటే మీకు ఆకాశమే అద్దు. దీనికి ఎంత పెద్ద బిజినెస్ అయినా మీరు బిల్డ్ చేయొచ్చు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కుండ తీసుకెళ్తే కుండ వాటర్, చెంబు తీసుకెళ్తే చెంబు వాటర్, చెంచా తీసుకెళ్తే చెంచా వాటర్. లేదు సార్ పైప్ లైన్ వేసుకుంటానంటే పైప్ లైన్, పెద్ద పైప్ లైన్ వేసుకునే బిజినెస్ ఇది. అర్థమవుతుందండి. సో ఇక్కడ మీరు ఎంత ప్యాషనేట్గా 2 నుంచి 5 సంవత్సరాలు బిజినెస్ బిల్డ్ చేయగలుగుతారో ఆ 2 to 5 years మీరు ఒక ధ్యేయంగా జీవితంలో ఒక లక్ష్యంగా తీసుకొని మీరు పని చేయగలిగితే, నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ శాలరీ ఒక 75,000 వస్తుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. 38 సంవత్సరాలు కష్టపడితే ఒకసారి లెక్క పెట్టండి, నేను ₹1,80,00,000 కంటే ఎక్కువ సంపాదించలేను రిటైర్మెంట్ అయ్యే లోపల. అంటే 61 సంవత్సరాల వరకు నేను సంపాదన ఎంత? ₹1,80,00,000. కానీ నా సంవత్సర ఆదాయం వచ్చి ₹2,10,00,000 అండి. ఇది ఇక స్టార్టింగే, ఇక నీకు స్టార్టే చేయలేదు బిజినెస్. నేను ఇక బిజినెస్ స్టార్టే చేయలేదు. నా ఫాస్ట్ ఇంకా లేదు, ఫుల్ టైం నీకు వర్క్ చేయట్లేదు. ఇప్పుడు కూడా పార్ట్ టైంగా చేస్తున్నా. సో అర్థమవుతుందండి. అంటే మీరు ఈ బిజినెస్లో ఒక ప్యాషనేట్గా, నేనేమంటున్నా అంటే ఇక్కడ చాలా మంది కొనుక్కోవచ్చు సార్, నాకు అవకాశం ఏదైనా జీవితం ఒక్క అవకాశం దొరికితే చాలు. కట్నం సినిమాలో మనకు రవితేజ సార్, నాకు ఒక్క అవకాశం దొరికితే చాలు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, అట్లాంటి బిజినెస్ ఏదైనా మీకు కావాలని కోరుకుంటే అది దట్ ఈజ్ వెస్టీజ్ విన్నింగ్ టీమ్. మీరు డిసైడ్ చేయండి లైఫ్లో, సార్ నాకంటూ ఒక పెద్ద డ్రీమ్ ఉండాలి, నాకంటూ ఒక పెద్ద సక్సెస్ ఉండాలి. ఇట్లాంటి డ్రీమ్ కనుక మీరు పెట్టుకొని వచ్చుంటే, నేను చెప్తాను ఫ్రెండ్స్, వెస్టీజ్లో లేనిదంటూ లేదు ఫ్రెండ్స్. కానీ మీరు దాన్ని ఎంచుకొని వర్క్ చేయగలిగితే, సో వెస్టీజ్ మీ దగ్గరికి వచ్చిందంటే మీ పూర్వజన సుకృతం. మీ పెద్దలు ఏదో ఒక జన్మలో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ బిజినెస్ అవకాశం రాదు. 6.5 సంవత్సరాలు నేను పోరాడితే ఈ బిజినెస్లోకి వచ్చాను. ఈ రోజు వచ్చి 2 కోట్లు ఈ పక్క వీధిలోనే నేను ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాను. ఒక 55 లక్షలు పెట్టి మెర్సిడీస్ బెంచ్ కొన్నాను. ఈరోజు సంవత్సర ఆదాయం వచ్చి 2.5 కోట్లు, పర్ మంత్ 16 లక్షలు. ఈరోజు ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్లో 147 మంది కార్ ఇచ్చి వస్తున్నారు. ఇంతకు మించి ఏం కావాలి? లైఫ్లో నా ఫోటో ఎవడు పెట్టుకోడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో మందికి సాయం చేస్తున్నాం, చాలా మంది సాయం చేసి నా ఫోటో ఎవరు పెట్టుకోలే. కానీ ఈరోజు 100 మంది 1000 మంది ఇంట్లో నా ఫోటో ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.